అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం వడలు. సగ్గుబియ్యంతో ఇలా వడలు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం తినని వారు కూడా ఇలా వడలు చేసి పెట్టినట్లయితే ఈజీగా తినేస్తారు. ఈ సగ్గుబియ్యం వడలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైమ్ లో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. అండ్ దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇలా కడుక్కున్న సగ్గుబియ్యంలో కొన్ని నీళ్లు వేసుకొని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూశారు కదా అండి, సగ్గుబియ్యం ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యంలో నుంచి నీళ్ళని వడగట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు ఆలు స్మాష్ని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 3 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ అల్లం వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళేమీ యాడ్ చేసుకోకూడదండి. సగ్గుబియ్యంలో కొద్దిగా నీళ్లు ఉంటుంది. అలాగే మనం ఉడికించిన ఆలు వేసాం కాబట్టి అది కూడా కొద్దిగా మెత్తగా ఉండడం వల్ల వీటికి నీరు అనేది అవసరం పడదు. నీళ్లు యాడ్ చేసినట్లయితే పిండి అనేది లూజ్గా అవుతుందండి. అందుకని నీళ్లు యాడ్ చేసుకోకుండా ఆ సగ్గుబియ్యం మరియు ఆలు స్మాష్ తోనే పిండిని గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా అండి, పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి అండ్ లోపల సాఫ్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నేను చూపించే విధంగా వడల్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అండ్ లోపల కూడా కుక్ అవుతుంది. వడలని నూనెలో వేయగానే వెంటనే కదపకూడదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వదిలేస్తే అవి వాటంతట అవే పైకి వస్తాయి. అలా పైకి వచ్చాకే మనము 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే అండి, సగ్గుబియ్యం వడలు రెడీ అయ్యాయి. ఇప్పుడు చూపిస్తానండి లోపల కుక్ అయిందో లేదో. చూసారు కదా అండి, పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఎంత బాగా వచ్చాయో. ఈ వడలని సాంబార్తో గానీ లేదా చట్నీతో గానీ తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.